అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ మార్గశిర లక్ష్మీవార శుభాకాంక్షలు. మీరందరూ కూడా అమ్మవారి పూజని చేసుకుంటున్నారనుకుంటున్నాను. నేను కూడా ఇప్పటివరకు నేను చేసుకున్న అమ్మవారి పూజలు, లక్ష్మీవారాల పూజని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. అంతేకాకుండా మీరందరూ కూడా అమ్మవారి పూజను చేసుకొని ఆ తల్లి కృప అనేది మనందరి మీద ఉండాలి. ఎప్పుడూ కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా మొదటి మార్గశిర లక్ష్మీవారం. అయితే నేను పూర్తిగా వ్లాగ్స్ అనేవి షేర్ చేయడం వలన కొన్ని వీడియోస్ మీకు చూపించలేకపోయాను. ఈ వీడియోలో నేను చేసుకున్న పూజే కాదండి, సబ్స్క్రైబర్స్ చేసుకున్న కొన్ని పూజలు, పండగలవి కూడా నాకు షేర్ చేశారు. అవి కూడా నేను మీకు అందరికీ చూపిస్తాను. మీరు ఎవరైనా ఇలా షేర్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి అక్కడ పిక్స్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది నేను చెప్పినట్టుగా చేసుకొని మళ్ళీ అది గుర్తుంచుకొని మళ్ళీ వాళ్ళు చేసిన తర్వాత నాకు ఆ పూజా పిక్స్ కూడా ఇష్టం మీద, అంటే నా మీద అభిమానంతో పెడుతూ ఉంటారనమాట. అవి నేను ఈ మధ్యలో వ్లాగ్ షేర్ చేయడం వలన అవన్నీ నేను మీకు చూపించలేకపోయాను కదా. సో అందుకని ఈ వీడియోలో మన కుటుంబ సభ్యులు, అంటే మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరూ నాకు షేర్ చేసిన పిక్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడైతే మొదటి మార్గశిర లక్ష్మీవారం నేను పంచగవ్య ద్వీపం చూపించాను కదండి, ఎలా పెట్టాలి ఏంటని పూజా విధానంలో. నేను మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా నేను కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. అయితే నాకు పూజా మందిరం కొంచెం పెద్దదిగా ఉండటం వల్ల నాకు ప్రత్యేకమైన పూజాపీఠం అవసరం ఉండదు. ఏదైనా బాగా ప్రత్యేకమైన వ్రతాలు అటువంటివి నేను పీఠం అనేది సపరేట్గా పెడుతూ ఉంటాను. నాకు పూజా మందిరం చూసారు కదా, కొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట. నాకు విశాలంగా ఉండటం వల్ల నేను పూజలన్నీ కూడా ఇక్కడే చేసుకుంటూ ఉంటాను. పంచగవ్య దీపం అనేది పెట్టుకోకపోతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, కొలత పాత్ర పెట్టాం కదండి. మార్గశిర లక్ష్మీవార వ్రత కథలో ఉంటుందన్నమాట ఈ కొలత పాత్ర ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఏంటనేది. నేను అది ఆల్రెడీ రెండో వారం వీడియోలో చూపించాను. ఇలా మీరు ఏ ఒక్క వారమైనా పెట్టుకొని పూజించండి, చాలా మంచిది. ఎవరైనా ఇప్పటి వరకు మార్గశిర లక్ష్మీవారాలు మిస్ అయిపోయి చేసుకోలేదని అనుకుంటే కనుక ఇంకా మనకి 2 వారాలు అయితే మిగిలాయి. మొత్తంగా 5 వారాల వ్రతంలో 3 మార్గశిర లక్ష్మీ వారాలు ఈ రోజుతో ముగిశాయి. ఇంకా 2 వారాలు ఉన్నాయన్నమాట. మార్గశిర వారం లాస్ట్ లక్ష్మీవారం, అలాగే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం, మొత్తంగా కలిపి 5 కదా. సో ఇలా ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, చాలా మంచిదండి. మార్గశిర మాసం ప్రత్యేకంగా అమ్మవారికి ఆరాధనకు అతి ముఖ్యమైన రోజులు అనమాట. ద్వార పూజ చేసుకోవడం కానీ, ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేసుకోవడం మంచిది. ఇలా పంచగవ్య దీపం ఇంట్లో వెలిగించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి, మీకు ఉండే ప్లేస్ని బట్టి, ఎందుకంటే ఎక్కువ వెలుగు అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉంటూ ఒక్క వారమైనా ఈ విధంగా వెలిగించుకోండి. ఇవి మనకు పూజా స్టోర్స్లో పంచగవ్య దీపాలు అనేవి దొరుకుతూనే ఉంటాయి. కామాక్షి దీపం కూడా కొత్త తెచ్చుకోవచ్చు అని అడుగుతున్నారు కదా, చాలా మంచిది. ఎవరైనా ఇప్పటివరకు వెలిగించుకోలేదు, కొత్త తెచ్చుకుందాం అనుకుంటే మార్గశిర లక్ష్మీవారం కొత్త తెచ్చుకున్న దాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని అలంకరణ చేసి అమ్మవారికి, చాలా మంచిది. ఇక అలాగే ద్వార పూజ, ఇది మొదటి మార్గశిర లక్ష్మీవారం కాస్త సింపుల్గానే ఇంటి ముందు ముగ్గు అనేది పెట్టేసి, మామూలుగా ఇలా ముందు రోజే ముగ్గులు అనేవి పెట్టుకోవచ్చు. మనము గడపని కూడా అలంకరణ చేయొచ్చు. తెల్లవారుజాము పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మనం అప్పుడు ముగ్గు పెట్టుకుంటే కుదరదు కాబట్టి మనం ముందు రోజుగానే ఈ విధంగా దీపం అనేది పెట్టడం కోసం అనువుగా మనం ఎట్లయితే ముగ్గులు వేయాలనుకుంటున్నామో అలాగే వేసేసి ఆ రోజు తెల్లవారుజాము ముందు ఇక్కడ దీపం అనేది పెట్టేసి ఆ తర్వాత మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అయితే చాలామంది తెల్లవారుజాము తలుపు తీసి ఉంచాలా అని అడిగారు. పూజ మనం చేస్తున్నప్పుడు, అంటే ఆ దీపం వెలిగిస్తున్నప్పుడు కనీసం ఆ 2 నిమిషాలనే తలుపు తీసి ఉంచండి. ఎందుకంటే సహజంగా తలుపులు తీసి ఉంచుకోరు కదా, అంత తెల్లవారుజాము పూట లేచినప్పుడు ఇంట్లో ఒకళ్ళే. సో ఆ కాసేపు పూజ చేస్తున్న కాసేపు దీపం వెలిగించి దూపం చూపిస్తున్న ఒక 2 నిమిషాలు 5 నిమిషాలైనా తలుపు తీసి ఉంచండి. ఇక నేను ఇది 2వ వారం అంటే, నేను 2వ వారం ద్వారలక్ష్మి పూజ పూర్తిగా ఎలా చేసుకోవాలి, ఎలా చేశాను అనేది నేను వీడియోలో అయితే షేర్ చేశాను. ఆ ద్వార పూజని ఈ మార్గశిరమే కాదండి, శుక్రవారాలు, అంతేకాకుండా రేపు మనకి రాబోయే ముక్కోటి ఏకాదశి ఇలాంటి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు అయితే వివాహ యోగం కోసం, పెళ్లి కాని అబ్బాయి తల్లి కూడా చేసుకోవచ్చు అనమాట. వారి పేరు చెప్పి లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేస్తే అతి శీఘ్రంగా వివాహ యోగం కూడా కలుగుతుందట, పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకి అయితే కనుక. సో తప్పనిసరిగా మనము ద్వార పూజను చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా నేను 2వ వారం అయితే ఇలా పూర్తిగా చేసుకొని మీకు చూపించాను. ఇలాగా కళకళలాడుతూ ఉంటుందండి ముగ్గు వేసి అమ్మవారి పాదాలు వేసి పూజ చేసుకుంటే. ఇక నా మార్గశిర 2వ లక్ష్మీవారం నేను లాస్ట్ వీక్ చేసుకున్న పూజ, అమ్మవారి పాదాలు అయితే నేను తప్పనిసరిగా పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ ఇంట్లో పాదాలు లేకపోతే తమలపాకు మీద కానీ ఒక ప్లేట్లో కానీ అమ్మవారి పాదాలు కుంకుమతో ఆ విధంగా రాసుకొని, లేదా బియ్య పిండి ముగ్గుతో అయినా వేసుకొని తప్పనిసరిగా పాదాలను పూజించడం మాత్రం అస్సలు మర్చిపోద్ది. మార్గశిర మాసంలో నేను ఇంకా 2 వారాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 వారాల పూజా విధానం కూడా నేను షేర్ చేశాను ఎలా చేసుకోవాలనేది. నేను ఇక్కడ అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేసి పూలతో పూజ చేసుకున్న తర్వాత మంగళకరమైన వస్తువులతో ఇక్కడ నేను తామర గింజలు అలాగే లక్ష్మీ గవ్వలతో పూజ అనేది చేసుకున్నాను.
అయితే అమ్మవారి కోసం నేను ఒక చీర అయితే తీసుకున్నానండి. ఆ చీర కూడా చూపిస్తాను చూడండి. ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. చాలా మంచి ఎరుపు కలర్‌లో అమ్మవారికి చీరని తీసుకున్నాననమాట. ఒక ముక్క అనేది అంటే ఒక ముడుపు కట్టాను. ఆ ముడుపు తీర్చుకోబోతున్నాననమాట. అందుకని చెప్పి నేను అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ పెడదామని చెప్పి ఆ చీర అనేది తీసుకున్నాను. చీర చూడండి ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇదిగోండి చూసారు కదా ఇంకా ఎంత ప్లేస్ ఉందో నాకు పూజా మందిరంలో. అందుకని ఏదైనా కొంచెం చిన్న సైజులో కూడా అమ్మవారిని అలంకరించుకోవాలనుకుంటే ఇక్కడే పెట్టి నేను పూజ చేసుకుంటూ ఉంటాను. కొంచెం ఎక్కువగా కొంచెం ఎత్తుగా పెద్ద అమ్మవారిని పెట్టుకోవాలనుకున్నప్పుడు వరలక్ష్మి వ్రతాలు అటువంటప్పుడు విడిగా పూజా పీఠం అనేది పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇదండి నా 2 మార్గశిర లక్ష్మీ వారాల పూజ అనమాట. ఇవాళ 3వ మార్గశిర లక్ష్మీ వారం కాబట్టి ఇవాళ కూడా నేను చేసుకున్నాను. ఇవాళ కూడా ద్వార పూజ చేసుకున్నాను. చాలా బాగున్నారండి నిజంగా. అమ్మవారికి అలా ద్వారం దగ్గర ముగ్గు వేసి దీపాలు వెలిగిస్తుంటే ఎంత నిండుగా ఉందో. సో నా పూజా మందిరంలో నేను చేసుకున్న పూజ కూడా ఎలా ఉందో అనేది మీరు చూడండి. అలాగే మీరు కూడా నమస్కారం చేసుకుంటారు, మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటారని చూపిస్తాను. అందులో మేము వైజాగ్ వాళ్ళం కనక మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాం అనమాట. లక్ష్మీదేవి ఏ స్వరూపమైన అమ్మ తల్లి ఆ అమ్మవారే కాబట్టి ఇక్కడ మేము కనక మహాలక్ష్మి అమ్మవారిని ఈ మార్గశిర మాసం విశేషంగా పూజిస్తాము. ఇక నా దగ్గర చిన్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఇత్తడి విగ్రహం ఉంది. సో అమ్మవారిని ఇలా ప్రత్యేకంగా పెట్టుకొని ఆ పూజా మందిరంలోనే ఈ విధంగా పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంగళకరమైన వస్తువు, అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా అమ్మవారిని పూజించుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ మీరు చూస్తున్నది సుబ్రహ్మణ్య షష్ఠికి మన సబ్స్క్రైబర్ ఒకరు చేసుకున్న ఫొటోస్ని నాకు షేర్ చేశారు. చాలా బాగా చేసుకున్నారండి. వాళ్ళందరూ కూడా గుర్తుగా నన్ను ఉంచుకొని మళ్ళీ ఇలా చేసుకున్నాము అని చెప్పి నాకు ఈ పిక్స్ పెట్టడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు పిక్స్ తీసి నాకు షేర్ చేశారనమాట. ఇది అయితే ఒక బ్రదరు తను చేసుకున్న దసరా వీడియోలు ఇవి. దసరాలో అమ్మవారిని పెట్టుకున్నదనమాట. ఎంత బాగా చేస్తారంటే అతను ఆ బ్రదర్ వచ్చేసి నాకు సాయి నాకు యూట్యూబ్లో తను ఏ పూజ చేసుకున్నా కూడా నాకు వెంటనే పిక్స్ పెడతాడనమాట. అమ్మవారిని నిజంగా ఎంత అందంగా అలంకరించి పెడతాడంటే దసరాలకి నిజంగా చిన్న ఉత్సవ విగ్రహాలు తన ఇంట్లోనే పూజలు అందుకుంటున్నారు అమ్మవారు అన్నట్టు ఉంటుంది. సో ఇట్లా తను రెడీ చేసినంతా కూడా నాకు పెడుతూ ఉంటారు ఆ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత. ఇదిగోండి వీళ్ళందరూ చూడండి ఎంత బాగా చేసుకున్నారో. ఇక్కడ అమ్మవారు ఇంతాక అతను చెప్పాను కదా నేను దసరాకి చేసుకున్న వాళ్ళ ఇంట్లో పూజ అనమాట. సో మీరందరూ కూడా చూస్తారు అమ్మవారి దర్శనం చేసుకుంటారని చెప్పి ఈ వీడియోలో కొంచెం దసరా ఎప్పుడో అయిపోయినా కూడా నేను వీడియోస్ లేట్గా పెట్టడం వల్ల ఇవాళ వీడియోలో మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను చూపించాను. ఇది ఒక క్షీరాబ్ది ద్వాదశికి ఒకరు చేసుకున్న పూజ. కొంతమంది అయితే ఈ విధంగా పిక్స్ షేర్ చేశారండి నన్ను గుర్తుంచుకొని నా మీద అభిమానంతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేసుకున్న పూజ ఆ స్వామివారి దర్శనం నాకు కూడా కల్పించినందుకు. ఇలా ఎవరైనా మార్గశిర లక్ష్మీ వారాలు కానీ అమ్మవారికి మీరు పూజ చేసుకుని ఉంటే నాకు కూడా షేర్ చేయండి. ఇక అలాగే ఇక్కడ అమ్మవారి కోసం నేను తీసుకున్న శారీస్ని అయితే చూపిస్తున్నాను. ఇది షాప్సీ ఉంది కదా ఫ్లిప్కార్ట్ వాళ్ళది అనుకుంటాను ఆ యాప్ కూడా. సో దాంట్లో బుక్ చేసుకున్న శారీస్ ఇవి వచ్చేసి నేను మంచి రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను, గ్రీన్ కలర్లో ఒకటి తీసుకున్నాను. రెడ్ కలర్లో యాక్చువల్గా ఇలా కవర్లో చూసి అంత బ్రైట్గా ఉందో లేదా అని అనుకున్నాను. నేను చూసినప్పుడు యాస్టీజ్ పిక్చర్లో ఉన్నట్టుగా వచ్చిందా లేదా అని అనుకున్నాను. బట్ చాలా మంచి కలర్ వచ్చింది. నేను వచ్చేసి ఈ శారీని కనకదుర్గ అమ్మవారికి ముడుపు కట్టాను అనమాట. ఆ ముడుపుని చెల్లించబోతున్నప్పుడు ఇక అమ్మవారికి చీర పసుపు కుంకుమ కూడా పెట్టాలని అనిపించింది, ఒక్క ముడిపే కాకుండా. అయితే ఇక్కడ నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలోకి ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ మాకు వైజాగ్లో లోకల్లో ఒక అమ్మవారు ఉన్నారు, కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోనే మొక్కుకున్నాను నేను. సో అందుకని చెప్పి ఆ టెంపుల్లోనే ఈ అమ్మవారికి చీర అనేది ఇస్తాను. అయితే ఆ వెళ్ళే రోజు ముడుపు చెల్లించే రోజు కూడా నేను ఏమేం చేయాలి, ఎలా ఉంటుంది పద్ధతి అనేది నేను పూర్తిగా మీకు ఏమేమి పెట్టి ఇవ్వాలి అమ్మవారికి అని నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే చాలామంది అమ్మవారికి గ్రామ దేవతలు కూడా ముడుపు కడుతూ ఉంటారు. ఏ అమ్మవారికి చెల్లించిన పద్ధతి అదే విధంగా ఉంటుంది కాబట్టి నేను ముడుపు ఎలా కట్టాలో అమ్మవారికి చూపించాను. బట్ కానీ అది ఆ ముడుపు చెల్లించే రోజు కూడా మనం ఏమేమి ఇంట్లో ఎలా పాటించాలి, నియమాలు ఏమేమి తీసుకువెళ్ళాలి అమ్మవారికి అనేది నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను. నేను ముడుపు తీసుకువెళ్ళే రోజు చూసారు కదా, మంచి రెడ్ కలర్ శారీ అనమాట. గ్రీన్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి నేను ఈ ఎరుపు రంగు చీర ఇద్దామని అనుకుంటున్నాను. అందులో ఈ మార్గశిర లక్ష్మీ వారాలు కూడా కాబట్టి ఈ మార్గశిర మాసంలోనే ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే ఇవ్వలేదు, ఇంకా ఇవ్వాలి. ఏ మాత్రం కుదిరినా ఈ మార్గశిర మాసంలోనే ఇచ్చేస్తాను నేను. అందుకనే పర్టికులర్గా బుక్ చేసి తెప్పించాను అనమాట. బార్డర్ వచ్చి చీర మొత్తం ఇలా సెల్ఫ్ బుట్టలాగా వచ్చింది, చాలా బాగుంది. ఇంకొక శారీ మాత్రం నా కోసమని బుక్ చేసుకున్నాను, ఏదైనా చిన్న డ్రెస్ కింద కన్వర్ట్ చేయించుకుందామని. ఇది కూడా బాగుంది, మంచి పాచి గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్కి రెడ్ బార్డర్. ఇది వచ్చేసి 235 or 250 పడే 2 శారీలు అంతే, అంటే ఈచ్ వన్ అనమాట. సో అలా పడ్డాయి, కానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. దీంతో పాటు ఇక ఏమేమి ఇవ్వాలి, అమ్మవారి ముడుపులు తీర్చుకునేటప్పుడు మనం ఏం చేయాలని నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను తీర్చేటప్పుడు.
అమ్మవారికి ముడుపు ఎంతైతే వేసి అప్పట్లో ముడుపు కడతామో మనం, అలానే అమ్మవారికి ఇచ్చినప్పుడు కూడా మన శక్తి, మన స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారికి ఏదైతే ఇవ్వగలమో అవన్నీ మాత్రం నిండుగా ఇస్తే సరిపోతుంది. సో నేను తెప్పించిన శారీస్ అయితే ఇవి. ఈ గ్రీన్ అలాగే రెడ్ బార్డర్, రెడ్ అంచు వచ్చింది. ఇందాక వచ్చేసి ప్యూర్ రెడ్ శారీ, గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట. సో ఇలా కాంట్రాస్ట్గా అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి శారీస్ అయితే కనుక. ఈ రెండు ఎలా అనిపించే శారీస్, అమ్మవారి శారీ రెడ్ కలర్ ఎలా ఉందనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఇది మళ్ళీ ఇవాళ 3వ మార్గశిర లక్ష్మీ వారం నా పూజ అనమాట. ముందు రోజు వచ్చేసి నిన్న నేను ఇంటి ముందు ముగ్గైతే ఈ విధంగా పెట్టేశాను. తెల్లవారుజాము లేచి ఈ విధంగా మళ్ళీ దీపాలు పెట్టేసేసుకున్నాను. ఇక్కడ దీపాలు పెట్టి ఇంట్లో పూజ అనమాట. చూడండి ఎంత నిండుగా ఉంటుందో గడప, మనకే అలా చూడబుద్ధి అవుతుంది అనమాట. ఇలా కనీసం చిన్న ముగ్గు పెట్టుకునైనా సరే దీపాలు పెడితే, ఇంతాక ఒట్టి ముగ్గు చూపించిన దానికన్నా దీపాలు పెడితే ఎంత బాగుందో చూడండి. మన ముగ్గు ఎంత పెద్దది వేసామనే దానికన్నా చిన్న ముగ్గు పెట్టినా, 2 దీపాలు అటొకటి ఇటొకటి పెట్టినా కూడా చాలా నిండుగా ఉంటుంది గడప అనేది. ద్వారలక్ష్మిగా అమ్మవారికి ఇలా ప్రతి వారం అయినా సరే చిన్న ముగ్గు పెట్టి గడపను మాత్రం పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించడం అస్సలు మర్చిపోవద్దు. అది మన ఇంటికే మంచిది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి దాటి లోపలికి రాదనమాట. గడప దాటి ఎటువంటి అమంగళం కూడా లోపలికి రాలేదు. సో అందుకనే ద్వారలక్ష్మికి పూజించాలి, దీపాలు పెట్టాలని పెద్దవాళ్ళు చెప్పేది. అది కేవలం పండగలకే కాకుండా ఇలా ఇంట్లో ఎప్పుడైనా ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడల్లా కూడా అలా పెట్టుకుంటే మంచిది. అలాగే నేను మీకు 3వ వారం ఇట్లా పసుపు కమ్ములతోనూ గాజులతోనే చేసుకోమని చూపించాను కదండి. సౌభాగ్యం కోసం, పెళ్లి కాని అమ్మాయిలైతే ఆ మంచి వివాహం కోసం, మంచి అబ్బాయితో వివాహం జరగడం కోసం చేసుకోమని చెప్పాను కదా. సో నేను కూడా చక్కగా నిండు ముత్తైదతనం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ విధంగా గాజులతోనూ అలాగే పసుపు కొమ్ములతోనూ పూజ చేసుకున్నాను. అయితే ఈ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ గాజులు వచ్చేసి నేను 2 డజన్స్ చొప్పున అలా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని ఇంట్లో పూజ చేసుకుంటే మనం వేసుకోవడానికి, ఇంతగా చెప్పా కదా అమ్మవారికి మొక్కు చెల్లించాలని, ఇంకా వేరే 2 గుళ్ళల్లో కూడా అమ్మవారికి మొక్కులు ఉన్నాయి. సో అందుకని చెప్పి ఒకేసారి తీసుకున్నాను, అలా అమ్మవారి గుడికి తీసుకువెళ్ళొచ్చని. సో ఇక్కడ కూడా నేను మీకు చూపించినట్టుగానే గాజులతోనూ అలాగే పసుపు కొమ్ములతోనూ పూజ చేసుకున్నాను. తర్వాత పూజ అంతా అయిన తర్వాత ఒక పసుపు కొమ్ము తీసి సూత్రానికి కట్టుకున్నాను అనమాట ఇవాళ. అలాగే కుంకుమ పూజ చేసుకుంటున్నాను. కొంచెం కుంకుమతో చేస్తాను అనమాట. అష్టోత్తరం చదువుతున్నప్పుడల్లా ఏవైతే మంగళకరమైన వస్తువులు కొంచెం కుంకుమతో చేస్తే, ఈ కుంకుమ తీసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ ఈ వారం అంతా కూడా ఆ కుంకుమ ఇంట్లో అందరం బొట్టు పెట్టుకోవడానికి పనికొస్తూ ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వచ్చే వారం పూజ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ పాదాలకి మళ్ళీ కుంకుమ పూజ కానీ పూలతో కానీ చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఈ 3 వారాల్లో కూడా నాకు ఎటువంటి అడ్డం లేకుండా అమ్మవారి పూజ చేసుకోవడం అనేది చాలా హ్యాపీని ఇచ్చింది. ఎక్కడ కూడా నాకు అడ్డు రాలేదు. 3 వారాలు గడిచిపోయాయి. సో ఈ విధంగా కూడా, అంటే మనకి ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా ఒక వారం పోతుందేమో అనుకుంటాం కదా, నాకు అమ్మవారి దయ వల్ల ఏ వారం కూడా ఇక అడ్డు రాదు. సో ఈ విధంగా అయితే నేను అమ్మవారి పూజని ఇవాళ 3వ మార్గశిర లక్ష్మీ వారం కూడా ఈ విధంగా చేసేసుకున్నాను. మీరందరూ కూడా తప్పనిసరిగా చేసుకోండి అమ్మవారి పూజని. సాధ్యమైనంత వరకు మీ శక్తి ఉన్నంత వరకు చేసుకోండి. అమ్మవారి పూజ మానద్దు. మీకు ఉదయం కుదరకపోతే సాయంత్రం చేసుకోండి. ఇప్పటి వరకు మిస్ అయినా సరే మిగతా 2 వారాలైనా చేసుకోండి. మీకు ఎలా చేసుకోవాలనిపిస్తే అమ్మవారికి, మీ మనసుకి ఎలా అమ్మని పూజించాలనిపిస్తే అలా చేసుకోండి. నేనైతే మీకు ఎలా అయితే చూపిస్తున్నానో, ఏ పద్ధతి అయితే చేసుకోవాలని చెప్తున్నానో అదే పద్ధతిగా ఇక్కడ నేను చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా 3 మార్గశిర లక్ష్మీ వారాల పూజ. అయితే కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి కూడా వెళ్దామని అనుకుంటున్నా. మాకు వైజాగే కాబట్టి ఏ మాత్రం అక్కడ కుదిరినా అమ్మవారిని చూపించలేకపోయినా ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు కనుక కుదిరితే నేను షేర్ చేస్తాను మీకు. ఇదిగోండి కనక మహాలక్ష్మి అమ్మవారిని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. సాక్షాత్తు అమ్మవారి టెంపుల్ అయితే ఎలా ఉంటారో ఈ విగ్రహం అలానే ఉంటుందన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.